హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి. ఈరోజు మన మన స్టూడియోలో మన రుద్ర తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మన టాపిక్ ప్రకాష్ రాజ్, విలక్షణ నటుడు, పరభాషా నటుడు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్పై ఏదేదో మాట్లాడాడు. అది మన ఈరోజు టాపిక్. ప్రతి వాడికి, ప్రతి ఎదవకి అనకూడదు, బూతులు వస్తున్నాయి. వాళ్ళ ఇమేజ్ తగ్గినప్పుడల్లా ఎవడైనా సరే, మన ఇండియాలో ఏ భారతదేశం మొత్తంలో ఎవడైనా సరే, వాడి గ్రాఫ్ తగ్గుతుంది, జనంలో వాడిని మర్చిపోతున్నారు అనుకున్న టైంలో ఏదో టాపిక్ పవన్ కళ్యాణ్ మీద తిప్పకొస్తారు. ఎందుకంటే కాయలున్న చెట్టుకి రాళ్ళు ఎక్కువ తగులుతాయి. ఇక్కడ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా మాట్లాడారనుకోండి, వాళ్ళ కమ్యూనిటీ కమ్మ కులస్తులందరూ తిరగబడి కొడతారు. అందుకని ఆయన జోలికి రారు. ఇంకోటి, మన జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఏదైనా మాట్లాడారనుకోండి, ఆయన కులస్తులందరూ తిరగబడి కొడతారు. పాపం పవన్ కళ్యాణ్ గారు, ఆయన చేసిన పాపం ఏంటంటే కాపు కులంలో పుట్టడం. ఆయన చేసిన తప్పు అదే పాపం. ఎందుకంటే మా కమ్యూనిటీలో వాళ్ళ మీద ఎగబడి కొడుతున్నా కూడా రోషం రాదు, మాకేందులే అంటారు. అదే ఆయన చేసుకున్న పాపం. ఒకటి, మన ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఏం రాశారు, ఏం మాట్లాడారంటే, ట్విట్టర్ వేదికగా ఈ ముండలు ఫేస్ టు ఫేస్ బయటకు రారు, ఎందుకంటే బయటకు వచ్చి కొడతారు. ఒక ఏదో కూసి అజ్ఞాతలు కలిసిపోయాడు. ఎవరాడు? పోసాని కృష్ణమురళి అనే ఒక ఎదవ. వాడు ఇప్పుడు ఆడ ఉన్నాడో కూడా తెలియదు, వాడు ఆచూకి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. వాడు ఒక ఎదవ, తెన్నింటి వాసాలు లెక్కబెట్టి కుక్క. చిరంజీవి గారిని ఎంతో చారదీశాడు. వాడిని ప్రజారాజ్యం పార్టీలో వాడికి ఒక గొప్ప ఇమేజ్ని కల్పించాడు. వాడు ఏదో సినిమాలు ఎవడు చూడడు, కానీ ఆ టైంలో మెంటల్ కృష్ణ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ ఎవరైనా సరే అందరినీ ఆదరిస్తారు. వాళ్ళ దగ్గర కల్మషం ఉండదు. పాపం అందరూ మా వాళ్ళే అనుకుంటారు. వాళ్ళు పాపం వాళ్ళకి స్వార్థ రాజకీయాలు తెలియదు, అందరూ మన వాళ్ళే అనుకుంటారు. వాడు ఏం మాట్లాడాడంటే, మన నాగబాబు గారు ట్వీట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ, నాయకుడి మాటే శాసనం, ఆయన దారిలో ఎదురయ్యే ఇబ్బందులు ఎవరికీ తెలియవు, కాబట్టి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, ప్రశ్నలు వేయకుండా మీ నాయకుడిని అనుసరించండి అని పోస్ట్ పెట్టాడు. దీనికి ప్రకాష్ రాజు చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడో ఎవరికి తెలియదు. మేం గొర్రెలం కాదు, ప్రశ్నించకుండా వెళ్ళడానికి, బానిస బతుకులు బతకడానికి సిద్ధంగా లేము అంటూ ఇంగ్లీషు తెలుగు భాషల్లో గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఒరే ఎదవా, నువ్వేమన్నా ఆయన కార్యకర్తవా? ఆయన వాళ్ళ నాయకుడి కింద నడిచే వాళ్ళకి చెప్పుకున్నాడు. భారతదేశంలోని ప్రజలందరూ ఆయన నడవమని చెప్పట్లా. ఆయన కింద ఉంటారు కదా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఇప్పుడు మాలాంటి జన సైనికులు ఉంటారు కదా, వాళ్ళను ఉద్దేశించి పెట్టాడు ఆయన ట్విట్టర్లో వేదికగా మాటని. నాయకుడు వెంట మనం ఉండాలని. ఇప్పుడు మనం పోయే దారిలో గొర్రెలు నడుస్తూ వస్తాయి. నువ్వు ముళ్ళలో పో, చెట్లలో పో, పొదల్లో పో, ఎడకన్నా పో, వస్తాయి. కాబట్టి ఆయన ఎటు నడిపితే అటు నడుస్తా పో, ఆయన మాటే మనకు శాసనం అన్నాడు.
ఇప్పుడు పార్టీలో నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటే కదా శాశ్వతం. ఒరే ఎదవా, నీకు చదువొచ్చుగా, నువ్వు చాలా విలక్షణ నటుడివి కదా నువ్వు, నీకు ఆ మాత్రం తెలుగు రాదు, మర్చిపోయి నువ్వు పరభాషా నటుడివి కదా, నీకు తెలుగు రాదుగా, ఎవరి చేతన్నా నేర్పించుకో, బాగుంటుంది. అందుట్లో ఆయన ఏం చెప్పాడు, నువ్వేం మాట్లాడావు, నువ్వు గొర్రెవో బర్రెవో, నువ్వు ఎటు నడిస్తే మాకెందుకు రా ఎదవా, నిన్ను ఉద్దేశించి నీకేం చెప్పలేదు కదరా. వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, అందరూ పరభాషా నటుడు, వాడు మా అధ్యక్షుడు, చైర్మన్ మా అధ్యక్షుడు, పోటీలో వాడేందుకు ఈడేందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేను వెనకేసుకొని వచ్చారా ముండ. అదొకటి నువ్వు తెలుసుకోరా. నువ్వు ఎవరికాడో డబ్బులు నువ్వు ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్కి, నీకు సినిమాలు లేవు కదా ఈ మధ్య నువ్వు సినిమాలు ఏమున్నాయి నీకు, అది లేవు కదా. అందుకని అట్టన్నా జనంలో నీ గురించి రివర్స్ తిరిగిద్దని ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తుంటావు ట్విట్టర్లో. నువ్వు డైరెక్ట్గా వచ్చి మాట్లాడు, పవన్ కళ్యాణ్ నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, నువ్వు ఇది. రాజకీయం ఉన్నదరా, పొత్తు లేకుండా నడవదరా ముండ. రాజకీయాల గురించి నువ్వు డైరెక్ట్గా రారా ముండ. నువ్వెందుకు మా అధ్యక్షుడు గెలవలేకపోయావు, నువ్వెందుకు గెలవలేకపోయావు, పొత్తు లేకుండా నిలబడపోయావు, మరి నువ్వు గెలవచ్చుగా, నువ్వెందుకు గెలవలేకపోయావు. రాజకీయం అన్న తర్వాత అది ఏ ఎలక్షన్ అయినా ఏదైనా పొత్తు పెట్టుకోవాలి, అందరిని కలుపుకొని పోతే అందరు ఓట్లేస్తేనే నాయకుడు అవుతాడు. పొత్తు లేకుండా ఎవడవడరా. నువ్వేం సినిమాలో ఆపరేషన్ దుర్యోధన సినిమా అనుకున్నావు ఏంది, కాదురా ముండా, ఆపరేషన్ దుర్యోధన సినిమాలో లాగా అనుకున్నావా ఏంది, లేకపోతే రాజకీయ సినిమా నువ్వు సినిమాల్లో ఇచ్చే రాజకీయాలు అనుకున్నావా. నిజ జీవితంలో రాజకీయాల్లోకి వస్తే అందరినీ కలుపుకోవాలా, అందరితో పొత్తు పెట్టుకోవాలా. పొత్తు లేకుండా రాజకీయం నడవదు. విజయ్ గెలిచాడన్నా విజయ్ పొత్తు లేకుండా రాలా. కాంగ్రెస్ తమిళనాడు విజయ్ గెలిచాడు, జోసెఫ్ విజయ్ గెలిచాడు నువ్వు అని అనుకున్నావు, ఆయన కూడా లాస్ట్ ఒక్క సీట్ అయినా సరే పొత్తు కావాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 5 సీట్లు కలిపితేనే ముఖ్యమంత్రి అయ్యాడు రా ముండ. అది తెలుసుకో, లేకపోతే ఎవరి చేతన చెప్పించుకో. ట్విట్టర్ ఉంది కదా అని గీసే అందరు చూస్తుంటారు సోషల్ సైట్స్లో. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎక్కడ ఏ తప్పు చేయలా, ఏదైనా నిరూపించు చేశాడు అని. తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని రాజకీయాలను పోషిస్తున్నాడు రా ముండ. పెట్ల సూట్ కేసులు డబ్బులు తీసుకోవాలి ఎవడకాడ, కష్టపడి చెమటోడ్చిన సొమ్ముతో ప్రజలకు సేవ చేస్తున్నాడు. అతన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తంగా తెలుసు ఆయన ఏందో. నువ్వు ముండలాగా ఆడుండి మాట్లాడతాం కదరా ముండ. తెలంగాణలోకి వెళ్ళాడు, దొర రా, ఏం దొర, మేము మేకలమా బాలిసమా, రండి దొర అని చెబుతున్నావు. ఆయన దొరల పాలన వద్దు, స్వస్తి పలకాలనే తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నాడు. పొత్తు లేకుండా నా ఏ రాజకీయం నడవదరా ముండ, అది తెలుసుకో, లేకపోతే ఎవరి చేతను చెప్పించుకో. టయానికి షూటింగ్కి వెళ్ళి చేయలేని ముండవు నువ్వు. నిర్మాతలను అడుగు, నీ బతికిందో చెబుతారు. టైం టు టైం వెళ్ళి షూటింగ్ పాల్గొనవు, ఏదో ఫిగర్ని తీసుకొని పోయి ఏదో రాజ్యాల్లో తిరుగుతూ ఉంటావు. నేను ఈ దేశం వెళ్ళా, నేను ఆ దేశం వెళ్ళా అని క్యాండిడేట్లు ఫిగర్లను తీసుకొని పోయి తిరుగుతుంటావు. అన్నటిదాకా ఎందుకు రా, నీ భార్యతో కూడా గొడవలు రోడ్డు మీద పడి కొట్టుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ భార్యలు ఎవరు రోడ్డు మీద రాలేదురా ముండా. ఒక పెళ్ళాంకి విడాకులు ఇచ్చి 2వ పెళ్ళంతో తిరుగుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు పరభాష నటు, నువ్వు విలక్షణ నటుడు. మళ్ళీ ఈ ముండని మనం ఆదరిస్తున్నాం. ఈ ముండది కూడా ఇట్లా కోస్తున్నాడు పవన్ కళ్యాణ్ గురించి. ఒకసారి ప్రజలారా అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రకాష్ రాజు గారి సినిమాలని మనం బ్యాన్ చేయాలా, పవన్ కళ్యాణ్ పవర్ ఏందో చూపించాలా. అప్పుడు ఏ నిర్మాత వాడికి సినిమాలోకి అవకాశం ఇవ్వకుండా వాడు పెట్టేబడా సర్దుకొని తమిళనాడు వెళ్ళిపోవాలి. తప్పు ఏమైనా మాట్లాడితే క్షమించండి, ఇది ఒక ఆవేదన, ఒక జన సైనికుడిగా నా ఆవేదన. నమస్తే, మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.